ఫ్రెండ్స్ చూడండి 1,30,000 రైల్వే ఉద్యోగాల అఫీషియల్ అప్డేట్స్ అండ్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా వచ్చాయి. సో ఈ వీడియోలో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖును రాబోతున్న ఎంప్లాయ్మెంట్ మ్యాగజైన్ న్యూస్లో మనకు ఈ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో మీకు ముందుగానే ఏ విధంగా ఈ నోటీస్ వచ్చిందంటే, సో ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎవరికైతే పెయిడ్ వర్షన్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో, ఎవరైతే పైసలు కట్టి ముందుగానే వీటికి సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో వాళ్ళకు ముందుగా 4-5 రోజుల ముందుగానే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫిబ్రవరి 23వ తారీఖున రిలీజ్ కాబోతున్న దాంట్లో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వారు మనకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్కు సంబంధించింది, ఇది అఫీషియల్. సో ఇది ఖచ్చితంగా అఫీషియల్, ఎటువంటి ఫేక్ కాదు. మీరు ఎండ్ వరకు చూడండి. అయితే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ CEN నంబర్ 010203/2019, ఆ తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ RRC 01/2019. సో మనకు ఈ 4 నోటిఫికేషన్లు అనేది మనకు స్టార్ట్ అవుతున్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ మనము నంబర్ 1 నోటిఫికేషన్ చూసినట్టయితే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ NTPC నోటిఫికేషను. సో దీంట్లో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్. సో మనకి NTPCలో ఈ ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తారు. మనకు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఫిబ్రవరి 28వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. సో 28వ తారీఖు నాడు వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అనేది డీటెయిల్డ్గా మళ్ళీ ఒక నోటిఫికేషన్ అనేది మనకు 28వ తారీఖు నాడు అఫీషియల్ వెబ్సైట్లో అన్ని ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి RRB CEN 01/2019. ఆ తర్వాత సెకండ్ నోటిఫికేషన్ పారామెడికల్ స్టాఫ్. సో దీంట్లో స్టాఫ్ నర్సు, హెల్త్, మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్, ECG టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ ETC. సో ఈ నోటిఫికేషన్ 02 నోటిఫికేషన్. సో ఇది మనకు మార్చి 4వ తారీఖు నుంచి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనకు RRB సికింద్రాబాద్ ప్రకారం అన్ని వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా మనకు ఆ అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ దాంట్లోనే మనకు నోటిఫికేషన్లో వస్తాయి. ఆ తర్వాత మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ లైక్ స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ. సో ఈ పోస్టులకి మనకు CN 03/2019 నోటిఫికేషన్ నెంబరు మనకు మార్చి 8వ తారీఖు నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 నోటిఫికేషన్ కలిపి మనకు 30,000 వేకెన్సీస్ అనేది ఉంటాయి. ఇక లెవెల్ 1 పోస్టులు లైక్ మెయింటెనెన్స్ గ్రేడ్ 4, హెల్పర్, అసిస్టెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ SNT డిపార్ట్మెంట్, అసిస్టెంట్ ఫైన్స్మెన్ అండ్ ఇవన్నీ లెవెల్ 1 పోస్ట్ కిందకి వస్తాయి. దీంట్లో మనకు మొత్తం 1,00,000 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు మార్చి 12వ తారీఖు నాడు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అన్ని RRB అఫీషియల్ వెబ్సైట్లలో ఈ నోటిఫికేషన్ అనేది అందుబాటులో ఉంటాయి. సో వేకెన్సీస్ వివరాలు ఇక్కడ చూసినట్టయితే మనకు 4 నోటిఫికేషన్లు, ఈ 3 నోటిఫికేషన్లు కలిపి మనకు 30,000 ఖాళీలు ఉంటాయి. సో లెవెల్ 1 పోస్ట్కి మాత్రం 1,00,000 ఖాళీలు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇక వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లలో మనకు పైన తెలిపిన డేట్ ప్రకారం మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇక ఏజ్ అయితే 1/7/2019 వరకు మనకు ఏజ్ డీటెయిల్స్ అనేది చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే దాంట్లో ఉంటుంది. ఇక పే అండ్ అలవెన్సెస్ కూడా మనకు 7th CPC ప్రకారం ఇస్తారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ పోస్టులకి అన్ని పోస్టులకి ప్రతి ఒక్క నోటిఫికేషన్ ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేరియస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు అఫీషియల్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు చూసుకోవచ్చు అని చెప్పి. సో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇది షార్ట్ నోటీస్ మాత్రమే. సో మనకి అఫీషియల్గా మళ్ళీ ఒక నోటిఫికేషన్ అనేది రాబోతుంది. క్యాండిడేట్స్ ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవద్దని చెప్పి మనకు ముందుగానే ఇచ్చారు. ఇక వీటికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్, అలాగే రిజర్వేషన్ అండ్ సూటబుల్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సొసైటీ ఉన్న వాళ్ళకి, వీటికి అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ రిజర్వేషన్స్ అన్నీ CEN అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాటి గురించి పూర్తిగా ఇస్తామని చెప్పి మనకి షార్ట్ నోట్స్లో తెలిపారు. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. ఆల్రెడీ మన గ్రూప్ D మొన్న ఎగ్జామినేషన్ అయిపోయింది కాబట్టి
ఆ గ్రూప్ డి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కాకముందుకే మరొక 1,30,000 నోటిఫికేషన్ అనేది మనకి రైల్వే రాబోతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఎగ్జామినేషన్ కరెక్ట్ రాయని వాళ్ళు కూడా ఇప్పుడైనా చదువుకొని ఇప్పుడైనా మంచిగా ఎగ్జామినేషన్ రాయండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసినట్టయితే సో ఫర్ ఆల్ జనరల్ కేటగిరీస్కి చెందిన వాళ్ళందరికీ సో 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. వాళ్ళకు ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ రాస్తే 400 రూపాయల ఫీజు అనేది రీఫండ్ చేస్తారు. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీస్ ఫీమేల్స్ ట్రాన్స్జెండర్స్ మైనారిటీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 రూపాయల ఫీజు ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ రాయగానే వాళ్ళకి రిఫండ్ అనేది 250 రూపాయలు రిఫండ్ చేస్తారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో చూసినట్టయితే ఎన్టీపీసీ 28వ తారీఖు ఫిబ్రవరి, ఆ తర్వాత పారామెడికల్ స్టాఫ్ మార్చి 4వ తారీఖు, ఇక మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి మార్చి 8, ఇక ఈ లెవెల్ 1 ఆర్ఆర్సి సంబంధించిన పోస్టులు మార్చి 12వ తారీఖున రిలీజ్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ మన యొక్క ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మనకు జోన్ల వైజ్గా ఆర్ఆర్బి వేకెన్సీస్ ప్రకారం అందుబాటులోకి రానున్నాయి. సో ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి రిలీజ్ కాబోతున్న 1,30,000 ఉద్యోగాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ డేట్ తేదీల వివరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ అవర్ రైల్వే జాబ్స్.